Okay, so JavaScript. జోసెఫ్, సార్ మ్మ్, మొన్న లాస్ట్ క్లాస్ అటెండ్ అవ్వలేదు నువ్వు. అరే సార్ అది కాంప్లెక్స్. ఓకే, చూసుకోండి నాన్న, తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. సార్ట్ ద అరే బేస్డ్ ఆన్ దేర్ లాస్ట్ నేమ్. బేస్డ్ ఆన్ దేర్ లాస్ట్ నేమ్. సార్ట్, అవును, దీంట్లో పెద్ద ఇష్యూ ఏముంది? సార్ట్ చేసుకోవడం మనం చేసాం కూడా ఆల్రెడీ. ఇప్పుడు కొన్ని నెంబర్స్ని ఎలా సార్ట్ చేస్తాము అనేది చూసాం కదా. హౌ డు వి సార్ట్ ద నెంబర్స్ అనేది. సో ఇక్కడేంటి, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనము యాక్చువల్గా చెప్పాలి అని అంటే గ్రేటర్ దాన్ సింబల్ అక్కడ పనిచేస్తుంది, ఇక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఎలాగో ఇంకొక బెటర్ వే చెప్తాను, అది వేరే విషయం. కానీ మీరు అది లాస్ట్ది చేయలేకపోయానంటే మాత్రం కుదరదు. ఎందుకంటే దానికి అది ఈజీగానే ఉంటుంది. మరి నెంబర్స్ని సార్ట్ చేసావా సతీష్? చేశాను సార్. నెంబర్స్ని సార్ట్ చేసినప్పుడు ఇది కూడా సార్ట్ చేయొచ్చు. ఎలా సార్ట్ చేయొచ్చు అనేది చూపిస్తాను చూడండి. కంపారిజన్ ఆఫ్ స్ట్రింగ్స్. where x is equal to Praveen, where y is equal to Prakash. సో ఇప్పుడు ఆర్డర్ ప్రకారం ప్రవీణ్ ముందు వస్తుందా, ప్రకాష్ ముందు వస్తుందా? అసెండింగ్ ఆర్డర్ ప్రకారం ప్రకాష్. కే చిన్నది కాబట్టి ప్రకాష్ ముందుకు రావాలి. సో ఇప్పుడు మీరు చూస్తే నేను రెండింటిని కంపేర్ చేశాను అనుకోండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ వై అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఎక్స్ని గ్రేటర్ దాన్ వై అని చెప్తున్నాను. వాట్ డస్ ఇట్ గివ్ యూ ఈజ్ ట్రూ. ట్రూ. అదే ఇప్పుడు ఎక్స్ లోపల సరే ఎక్స్ లెస్ దాన్ వై అన్నాను అనుకోండి, ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ఫాల్స్ అంటుంది. సో మనకు గ్రేటర్ దాన్ అనేది రెండింటిని కలిపి చూపిస్తుంది. సపోజ్ రెండిట్లో ప్రవీణ్ ఉంటే అది వేరే విషయం, ఇది ఫాల్స్ వస్తుంది, ఎందుకంటే గ్రేటర్ ఎలాగో కాదు కాబట్టి. ఈక్వల్ టు అని అంటే 1 సెకండ్, డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టు అని చెప్తే ట్రూ. ఇవి రెండు సేమ్. ఓకే, అయితే ఇప్పుడు నా పాయింట్ ఏంటి అని అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని అంటే ట్రూ. ఓకే, సో ఇలాగ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు బేసిక్గా ఈ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు నార్మల్గా ఎలాగైతే స్వాపింగ్ చేసుకున్నారో మన బబుల్ సార్ట్ని యూస్ చేసి, అదే రకంగా మీరు ఇక్కడ కూడా స్వాప్ చేసుకోవచ్చు. దట్స్ పాసిబుల్, ఆబ్వియస్లీ పాసిబుల్. కాకపోతే మీకు అక్కడ కనపడడానికి ఎట్లా కనపడుతుంది అంటే, బాబోయ్ ఇదేంటి ఇలా ఉంది అని మీకు కనపడుతుంది అంతే. కానీ యాక్చువల్గా అంత కాంప్లెక్స్ కాదు అది. మీరు వర్రీ అవ్వకుండా దాన్ని ఈజీగానే సార్ట్ చేసుకునేలా ఉండాలి. ఎలా సార్ట్ చేసుకోవచ్చు అని అంటే, వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టూడెంట్స్ డాట్ లెంగ్త్. ఫర్ వేర్ జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు students dot length -2 j plus plus. So if students of I dot students of j dot last name is greater than students of j dot j plus 1 dot last name
నేను ఒక చిన్న చేంజ్ చేయను. లాస్ట్ నేమ్ అయితే ఏం జరగాలి? స్వాప్ ద వాల్యూస్. ఎలా స్వాప్ చేసుకుంటాము? వేర్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్స్ ఆఫ్ కాపీ పేస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ జే లాస్ట్ నేమ్ని దీంట్లో పెట్టుకోవడం. స్టూడెంట్స్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్స్ ఆఫ్ జే ప్లస్ వన్ని దీంట్లోకి పేస్ట్ చేయడం. సో ఫైనల్గా స్టూడెంట్స్ ఆఫ్ జే ప్లస్ వన్లోకి టెంప్లో ఉన్నది పేస్ట్ చేయడం. సో ఆటోమేటిక్గా మీకు స్వాప్ అయిపోతాయి. సేమ్ నేను ఇప్పుడు ఇంతకుముందు నెంబర్స్ చేసి చూపించినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే మీరు కొద్దిగా ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వాట్ వాస్ దట్? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ స్టూడెంట్స్ని కనుక మనం ప్రింట్ చేసి చూసుకుంటే యూ విల్ ఫైండ్ ఇట్ అవుట్. ఆబ్జెక్ట్స్ 4. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ నేమ్ని బట్టి ఇవి స్వాప్ అయినాయా కాలేదా చూద్దామా ఒకసారి. లాస్ట్ నేమ్ బట్టే స్వాప్ అయింది కదా. ఒరిజినల్ అరేలో రియా ఎక్కడ ఉండేది? లాస్ట్లో ఉండేది. ఇప్పుడు రియా, ఓహో ఇప్పుడు కూడా రియా అక్కడే ఉందా? రియా రెడ్డియా? లాస్ట్ నేమ్స్ వరకే స్నాప్ అయ్యాయి సార్. ఓకే, రియా బడోరియా వచ్చేసరికి ప్రవీణ్కి వచ్చింది చూసారా. ఒక్క నిమిషం. సో మనము నేను లాస్ట్ నేమ్స్ స్వాప్ చేసుకుంటూ వచ్చాను, బట్ లాస్ట్ నేమ్స్ కాదు కదా, ఆబ్జెక్ట్ స్వాప్ చేయాలి. ఆబ్జెక్ట్ని కదా మనం స్వాప్ చేయాల్సింది. ఈ ఆబ్జెక్ట్ ఆ ప్లేస్లోకి వెళ్ళాలి, అది చేయాల్సింది. ఇప్పుడు రియా బదౌరియా ఫస్ట్లో వచ్చింది, తర్వాత ప్రవీణ్ గుబ్బల, తర్వాత శ్రీకాంత్ గుబ్బల, తర్వాత నిఖిల్ ఎం, తర్వాత మౌనిక ముదిరాజ్, తర్వాత ప్రదీప్ రెడ్డి. సో కరెక్ట్గానే వెళ్తున్నామా మనం? ఇజ్ ఇట్ పర్ఫెక్ట్లీ ఫైన్? హలో, లాస్ట్ నేమ్ని బట్టి. అదే ఇప్పుడు ఏజ్ని బట్టి స్వాప్ చేసుకోవాలనుకోండి. ఇఫ్ స్టూడెంట్స్ ఆఫ్ జే డాట్ ఏజ్ అండ్ ఏజ్ని బట్టి కూడా మనం ఇలా కావాలనుకుంటే ఇలా స్వాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏజ్ని బట్టి, ఏజ్లో కూడా రియానే చిన్నదా, తర్వాత మౌనిక, ప్రవీణ్ లాస్ట్లో వచ్చేసాడు. నేను ఈ అరే క్రియేట్ చేసినప్పుడు 36 years old, ఇప్పుడు 38కి వచ్చేసాం మనం. సో ఆ రకంగా మనం స్వాప్ చేసుకోవాలనుకుంటే స్వాప్ చేసుకోవచ్చు. బట్ యూ గైస్ నీడ్ టు ప్రాక్టీస్ మోర్. ధృతిమన్, హ్యావ్ యూ గివ్ దిమ్ సమ్ more properties into this? Yesterday I had given something about what are there here. Show me the. I want you to add a few more questions, queries, and some more data over here, so that make it complex and give them more complex approach. Okay. Yeah. Okay. Right, guys. So hope you understood అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఎలాగ హ్యాండిల్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఈ రకంగా ఆబ్జెక్ట్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇక్కడతో ఆబ్జెక్ట్స్ అయిపోయినట్టు కాదు, అసలు యాక్చువల్గా చాలా విషయం ఉంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవడానికి. కాకపోతే దీనికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది తెలియకుండా మనం ఎంత అట్టిట్టు చేసినా సరిపోదు. అందుకనే నేను అరేలో మొత్తం చెప్పట్లేదు. ఓకే, ఈరోజు ఫంక్షన్స్ అంటే ఏంటో ఇంట్రడ్యూస్ చేసేసి ఫంక్షన్స్ని ఎలా వాడతారు, ఫంక్షన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, అవన్నీ మనం డిస్కస్ చేసుకున్న తర్వాత రేపు యాజ్ సూన్ యాజ్ ఒక అరే క్రియేట్ అవ్వగానే వాటికి ఉండే వాల్యూస్తో పాటు కొన్ని మెథడ్స్ కూడా యాడ్ అవుతాయి, కొన్ని మెథడ్స్ కూడా అరేలోకి వస్తాయి. ఆ మెథడ్స్ ఏంటి, ఆ మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం రేపు డిస్కస్ చేద్దాం.
Are you getting me? Yeah. 1 second, guys. 1 second. Okay. So let us understand functions. Functions అంటే ఏంటి? సో బేసిక్గా మనకి బ్లాక్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఉంటాయి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. దీన్నే కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హాయ్ అని, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏదో మనకు తెలియదు, వేర్ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు so this is what is this called as? This is called as compound statement. So when we have compound statement like this, ఒక collection of statements అలా ఉన్నప్పుడు దాన్ని కాంపౌండ్ స్టేట్మెంట్ అంటాం కదా. దాన్ని ఏం చేయొచ్చు అని అంటే, ఇప్పుడు ఇలా వదిలేసాము అని అంటే ఎస్, దీన్ని ప్రోగ్రామ్ ఫ్లో ప్రకారం ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ ఫ్లోలో ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సేమ్ ప్రోగ్రామ్ని, సేమ్ కోడ్ని మళ్ళీ మనం రెండోసారి ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఏం చేయొచ్చు మీరు, ఇంకొకసారి దీన్ని ఇంకొకసారి ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఇలా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదు మనకి మరీ తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అని అంటే దీనిపైన ఒక ఫర్ వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఐ ప్లస్ ప్లస్ అని పెట్టుకుంటే ఇది 2 సార్లు రిపీట్ అవుతుంది. ఇక్కడ ఎన్ని ఇస్తే అన్నిసార్లు రిపీట్ అవుతుంది. కానీ ఒక్కసారి రిపీట్ అవ్వడం స్టార్ట్ చేసింది అని అంటే అన్ని రిపీట్ చేసేస్తుంది, అంటే ఉన్న కోడ్ రిపీట్ అయిపోయి ఆగిపోతుంది. సేమ్ ఇప్పుడు ఇంకో కొన్ని లైన్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా లైన్స్ తర్వాత మళ్ళీ సేమ్ కోడ్ని మళ్ళీ రిపీట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు, అప్పుడు సచ్చినట్టు మళ్ళీ మనం ఇంకొకసారి దీన్ని ఇక్కడ రాయాల్సి వస్తుంది కదా. అర్థమైందా మీకు చెప్పేది? హలో, సేమ్ కోడ్ని మళ్ళీ కొన్ని లైన్స్ తర్వాత, అంటే స్పేసెస్ తర్వాత అని కాదు, మధ్యలో కోడ్ ఏదో ఉంది, ఆ కోడ్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తే యూ హ్యావ్ టు రిపీట్ ద సేమ్ కోడ్ వన్స్ అగైన్ కదా. అట్లా కాకుండా మనము
ఈ పర్టికులర్ బ్లాక్కి ఒక ఫంక్షన్ పేరు పెట్టుకుంటే, ఇలా కనుక పెడితే ఈ బ్లాక్ని మనకి నచ్చిన టైంలో, మనకు నచ్చిన ప్లేస్లో, నచ్చినన్ని సార్లు కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా రాసినందుకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు, కానీ మీరు ఇప్పుడు ఏబిసి అని అన్నారు అనుకోండి, ఎస్ దట్ విల్ బి కాల్డ్ వన్స్. ఇప్పుడు ఇంకో ఫర్ లూప్ పెట్టాను. ఫర్ లూప్ పెట్టి వేర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ఐ ప్లస్ ప్లస్ అని లోపల ఏబిసి అని కాల్ చేశాను అనుకోండి. ఇక్కడ కాల్ చేసినందుకు ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ 4 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. టోటల్గా 10 టైమ్స్ వస్తుంది, అదే 10 లైన్స్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ తర్వాత ఇంకొక కొంత స్టేట్మెంట్స్ తర్వాత మళ్ళీ మీకు ఎందుకు కాల్ చేయాలనిపించింది అంటే, కాల్ చేయాలనిపించడం కాదు, కాల్ చేసే అవసరం వచ్చింది. మళ్ళీ ఏబిసి అని కాల్ చేస్తే మళ్ళీ ఈ లైన్స్ ఆఫ్ కోడ్ మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనము రాసుకున్న కోడ్ని మనము మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకోవడానికి మనము ఈ పర్టికులర్ ఫంక్షన్ కాన్సెప్ట్ని మనము యూజ్ చేసుకుంటాం. ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు. అండర్స్టూడ్ దిస్ పాయింట్? హలో, యా. సో ఇలాగ మనం ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఒకసారి మనం ఫంక్షన్ అనేది ఏంటి అనేది కనుక మనం అర్థం చేసుకుంటే, ఫంక్షన్ని డిఫైన్ ఎలా చేయాలని తెలిస్తే, మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫంక్షన్ని ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆ ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ముందు దాన్ని కాల్ చేయాలి. దాన్ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక వాషింగ్ మెషిన్ ఉంది, వాషింగ్ మెషిన్ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? దానికి ముందు ఒక బటన్ నొక్కాలి కదా, దట్ ఈస్ ద స్టెప్. ఇప్పుడు ఏసీ ఉంది, ఏసీ ఆన్ చేయాలి అని అంటే ఏసీ ఆన్ అనగానే ఏసీ ఆన్ అయింది. దీన్ని కాల్ చేసామన్నమాట, కాల్ చేసినందుకే ఆ పర్టికులర్ ఏసీ ఆన్ అయింది. అలాగా మనము ఫంక్షన్ని కాల్ చేస్తేనే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం ఎన్నిసార్లు ఫంక్షన్ని కాల్ చేస్తే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఎన్నిసార్లు కాల్ చేస్తే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఆర్ యూ గెటింగ్ మీ? హలో, యా, రైట్. ఇప్పుడు ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం మనం. ఎలాంటి విషయాలు తెలుసుకుందాం అంటే, ఈ ఫంక్షన్ ఒక డెఫినేషన్ ఏదైతే ఉందో, ఈ ఫంక్షన్ ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్ని నేను ఇప్పుడు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాకుండా వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అన్నాను అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏబిసి అనే ఫంక్షన్ కాల్ అయింది. కాల్ అయిన తర్వాత ఈ హెచ్లోకి ఏమొస్తుంది? హెచ్లోకి ఏమొస్తుంది? ఇది ఏమైతే ఇస్తే, ఈ ఫంక్షన్ ఏదైనా ఇస్తే అది వస్తుంది. ఇక్కడ ఏవో 2 కన్సోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా సార్, ఆ కన్సోల్ స్టేట్మెంట్స్ హెచ్లోకి వస్తాయా అంటే రావు. ఈ కన్సోల్ స్టేట్మెంట్లు ఇక్కడ ప్రింట్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. ఈ హెచ్లోకి ఏ వాల్యూ రాదు, ఎందుకంటే మనం ఇక్కడి నుంచి ఏమీ రిటర్న్ చేయట్లేదు కాబట్టి. ఇక్కడి నుంచి ఏదైనా రిటర్న్ చేస్తే ఆ వాల్యూ వచ్చి హెచ్లో పడుతుంది.
ఐ లాస్ట్ ఇంటర్నెట్. ఓకే, చలో. సో ఈ రకంగా మనము ఫంక్షన్స్ని డిఫైన్ చేసుకుని ఎన్నిసార్లు ఫంక్షన్ని కావాలనుకుంటే అన్నిసార్లు కాల్ చేయొచ్చు. తర్వాత ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి డిస్ప్లే చేయడమే కాకుండా ఈ ఫంక్షన్ ఏదైనా యాక్చువల్గా రిటర్న్ కూడా చేయొచ్చు అనమాట. అది ఒకటి సంథింగ్ ఒక వర్క్ చేసి దాన్ని మనము కావాలనుకుంటే ఇంకొక ఫంక్షన్లోకి రిటర్న్ చేయొచ్చు, ఇంకొక వేరియబుల్లోకి పంపించవచ్చు. అలా కూడా చేయొచ్చు అనమాట. అలా చేయాలి అని అంటే మనం ఒక స్టేట్మెంట్ రాస్తాం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిటర్న్. ఏమని రాద్దాము అని అంటే విఎల్ఆర్ టెక్నాలజీస్ అని రాద్దాం. విఎల్ఆర్ టెక్నాలజీస్. సో విఎల్ఆర్ టెక్నాలజీస్ అనే రిటర్న్ అన్నప్పుడు ఏం జరుగుతుంది, హెచ్లోకి విఎల్ఆర్ టెక్నాలజీస్ అనేది వస్తుంది. console.log of హెచ్ అని కనుక చూస్తే ఎస్, ఇప్పుడు హెచ్లోకి ఏమొచ్చిందండి, విఎల్ఆర్ టెక్నాలజీస్ అనేది వచ్చింది. ఎందుకు విఎల్ఆర్ టెక్నాలజీస్ వచ్చింది ఇక్కడికి అని అంటే వాట్ ఈస్ ద రీజన్? మనము ఈ ఫంక్షన్లో నుంచి అదే రిటర్న్ చేసాం కాబట్టి విఎల్ఆర్ టెక్నాలజీస్ అని వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ కాల్ అంటే ఈ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యే ముందు మనం కావాలనుకుంటే ఒక 2 వాల్యూస్ని కూడా ఇవ్వచ్చు. అంటే ఇది ఎట్లా ఉంటుంది అని అంటే, ఇప్పుడు మీరు ఒక ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్కి మీరు ఒక ఫ్యాన్ని స్విచ్ ఆన్ చేస్తే అది ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు 4లో స్టార్ట్ అవ్వాలా, 5లో స్టార్ట్ అవ్వాలా, 1లో స్టార్ట్ అవ్వాలా అని మనం చెప్పగలమా ఆ ఫ్యాన్కి? హలో హలో హలో, చెప్పొచ్చా చెప్పలేమా ఫ్యాన్కి నువ్వు 4లో స్టార్ట్ అవ్వు, 3లో స్టార్ట్ అవ్వు అని? ఏమైందమ్మా? చెప్పలేమా జోసెఫ్? ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్కి 3లో స్టార్ట్ అవ్వు అని చెప్పలేమా? రెగ్యులేటర్ యూస్ చేసి మనం ఇలా తిప్పితే 3లో స్టార్ట్ అవ్వదు. అది చెప్పడం అంటే నోటితో చెప్పడం అని కాదు స్వామి. నా ఉద్దేశం, కెన్ యూ పాస్ అన్ ఆర్గ్యుమెంట్ టు ద ఫ్యాన్? ఇప్పుడు నేను టెక్నికల్గా మాట్లాడినా నువ్వు అర్థం చేసుకోరు. పోనీ ఏదన్నా మీకు అర్థమయ్యే భాషలో చెప్పినా మీకు వేరే విధంగానే అర్థమవుతుంది. సో సాడ్. ఓకే, నా ఉద్దేశం ఏంటంటే కెన్ ఐ పాస్ సమ్ ఇన్పుట్ టు ద ఫ్యాన్? కెన్ ఐ పాస్ ద ఆర్గ్యుమెంట్ టు ద ఫ్యాన్? అంటే ఫ్యాన్ అంటే దాంట్లో 3 అని పక్కన రెగ్యులేటర్లో 3 అని సెట్ చేసి నేను ఫ్యాన్ ఆన్ చేశాను అనుకోండి, ఫ్యాన్ ఎంతలో తిరుగుతుంది? ఫ్యాన్ ఎంత స్పీడ్గా తిరుగుతుంది? మీడియం స్పీడ్లో తిరుగుతుంది. అదే 1 అని నేను సెట్ చేసి కనుక ఫ్యాన్ని ఆన్ చేస్తే 1 స్పీడ్లో తిరుగుతుంది. అదే 4 అని సెట్ చేస్తే 4 స్పీడ్లో తిరుగుతుంది. అలాగా ఒక ఫంక్షన్కి నేను కావాలనుకుంటే ఆర్గ్యుమెంట్ని పాస్ చేయొచ్చు ఇలాగా 12 and 34. ఈ ఆర్గ్యుమెంట్స్ ఈ ఏబిసి అనే ఫంక్షన్కి పాస్ అవుతాయి. సో ఫంక్షన్ కాల్ అయ్యేటప్పుడు ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఈ ఏబిసి అనే ఫంక్షన్ లోపల మనం పాస్ చేసుకోవడానికి ఒక 2 వేరియబుల్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో 12 అనేది క్యూలోకి పాస్ అవుతుంది, 34 అనేది డబ్ల్యూలోకి పాస్ అవుతుంది. ఓకే, సో మీరు కావాలనుకుంటే వీటిని వాడుకోవచ్చు. ఇప్పుడు console.log of q అన్నాను అనుకోండి, వాట్ డు వి గెట్ హియర్? ఇవన్నీ తీసేస్తున్నాను. console.log of q అని అంటే వాట్ డు వి గెట్ హియర్? 12. అదే console.log of w అని అంటే 34. అదే ఇప్పుడు ఇక్కడ ఏబిసి ఆఫ్ ప్రవీణ్ అని అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏం పాస్ అవుతుంది? క్యూలోకి ప్రవీణ్, డబ్ల్యూలోకి 34 పాస్ అవుతుంది. ఇప్పుడు 34 ప్లస్ 12 ఇంటూ 4 మైనస్ 77 అని అన్నాను అనుకోండి, వాట్ డు వి గెట్? దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చిన రిజల్ట్ డబ్ల్యూలోకి పాస్ అవుతుంది. క్యూలోకి ఏం పాస్ అవుతుంది?
ప్రవీణ్ అని పాస్ అవుతుంది. వీటినే మనం ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. అంటే దీంట్లో పాస్ చేసే వాటిని, ఇప్పుడు ప్రవీణ్ అండ్ ఈ వాల్యూ ఎంత అనేది దిస్ ఈజ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది ఆర్గ్యుమెంట్, రైట్. ఇక్కడ క్యూ అండ్ డబ్ల్యూని ఏమంటామంటే పారామీటర్స్ అని అంటాం. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటే ఆర్గ్యుమెంట్ ఉంది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేస్తుంది? ఒక వాల్యూ తీసుకుంటుంది. సో క్యూలోకి కేవలం ప్రవీణ్ మాత్రమే వెళ్తుంది. సార్ 37 తీసుకోవడానికి ఎవరు లేరు, అంతేగాని ఓయమ్మో అయ్యమ్మో నా దగ్గర అన్ని లేవు, మీరు 2 పాస్ చేసేస్తున్నారని అరిచి గోల పెట్టదు, లేకపోతే మనకు కంప్లైంట్ కూడా చేయదు. సో ముందు ప్రవీణ్ అనేది కేవలం క్యూలోకి పాస్ అవుతుంది. మరి డబ్ల్యూలో ఏముంటుంది? అన్డిఫైన్డ్, అసలు ఏం లేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ వచ్చింది, అన్డిఫైన్డ్ అనే ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే డబ్ల్యూని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, సపోజ్ డబ్ల్యూని యూజ్ చేసుకుంటున్నాం, డబ్ల్యూ కూడా ఉంది, దాని తర్వాత బి అనేది ఒకటి ఉంది అనుకోండి. ఇప్పుడు బిని కూడా డిస్ప్లే చేయాలి. బిని డిస్ప్లే చేస్తే ఏమొస్తుంది? అన్డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకు అన్డిఫైన్డ్ వస్తుంది? బిలోకి ఏమీ పాస్ అవ్వట్లేదు కాబట్టి ఇట్ విల్ బి సేయింగ్ ఇట్ యాజ్ అన్డిఫైన్డ్, అంతే. ఇదిగోండి అన్డిఫైన్డ్, వీఎల్ఆర్ టెక్నాలజీస్ అన్డిఫైన్డ్ అట్లా. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని విషయాలు తెలుసుకున్నాం, సరేనా? సరే, ఇప్పుడు ఇక్కడ వేర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ఆఫ్ ఆఫ్ 55, వెంకట్ అన్న అవుట్పుట్ ఏమవుతుంది? ఏం జరుగుతుంది? సో రెండోసారి మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు క్యూలోకి ఏం వెళ్తుంది? 55, తర్వాత డబ్ల్యూలోకి వెంకట్, తర్వాత బిలోకి అన్డిఫైన్డ్ అనే ఉంటుంది. ఇదిగోండి, ఈ పాయింట్ అర్థమైందా మీకు? మీరు కాల్ చేస్తున్న ప్రతిసారి మీరు ఆర్గ్యుమెంట్స్ని మార్చుకోవచ్చు. మీరు డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తే డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి మనకి. ఓకే, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొకటి ఏం అర్థం చేసుకోవాలంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ ఎట్లా ఉంది? సరే, వేర్ ఆర్ఈఎస్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 12, 34 అన్నాను. అప్పుడు console.log ఆఫ్ ఆర్ఈఎస్ అని అంటే నాకు కరెక్ట్గా 12, 34 ఎడిషన్ ఎంతో డిస్ప్లే కావాలి. అలాగే ఆర్ఈఎస్ ఆఫ్ 12, 34 కాకుండా 55, 44 అన్నాను. ఇప్పుడు ఆర్ఈఎస్ 2 పెట్టుకోండి. ఎస్, ఇప్పుడు నాకు 99 అని డిస్ప్లే కావాలి, ఇక్కడ 46 డిస్ప్లే కావాలి. ఎలాగా? అప్పుడు ఎలా డిఫైన్ చేసుకుంటారు? ఓకే, ఫస్ట్ నేనేం చేస్తాను, ఫంక్షన్ అని కీవర్డ్ రాసుకుంటాను, ఫంక్షన్. తర్వాత దాని పక్కనే దాని డెఫినేషన్ నేమ్ ఏంటి? యాడ్ అనే ఫంక్షన్, రైట్. సో ఈ యాడ్ అనే ఫంక్షన్కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ అవుతున్నాయి? 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ అవుతున్నాయి జనరల్గా, కాబట్టి 2 వేరియబుల్స్ని 2 పారామీటర్స్ని ఇక్కడ తీసుకుంటాను. తర్వాత ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ఈ రెండింటికి మధ్యలో నేను ఎడిషన్ చేసి వచ్చిన రిజల్ట్ని రిటర్న్ చేయాలి. సో వేర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంట అని అన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు యాడ్ ఆఫ్ 12, 34 అని అన్నప్పుడు ఏలోకి 12, బిలోకి 34 వెళ్ళి 12 and 34 యాడ్ అయ్యి ఆర్లోకి 36 వస్తుంది. ఇప్పుడు దాన్ని నేను రిటర్న్ చేస్తేనే మనకి దానే రిటర్న్ చేద్దాం అనుకున్నాను, వచ్చిన రిజల్ట్నే రిటర్న్ చేసేస్తున్నాను. అప్పుడు ఆర్ఈఎస్లోకి ఈ 12, 34 యాడ్ అవ్వగా వచ్చిన వాల్యూ స్టోర్ అవుతుంది. అదే మాదిరిగా ఇక్కడ యాడ్ ఆఫ్ 55, 44 అని అన్నప్పుడు ఏం జరుగుతుంది?
ఏ లోపల 55 పాస్ అవుతుంది, 44 బిలో పాస్ అవుతుంది. 54 + 45 ఈజ్ ఈక్వల్ టు 99 అండ్ 99 విల్ బి పాస్ టు ఆర్. దాన్నే రిటర్న్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆర్ఏఎస్ 2లో ఏమికొచ్చింది మనకి 99 అనే వాల్యూ వస్తుంది. console.log of res అని అనగానే దట్ విల్ బి ప్రింటెడ్. రైట్, అర్థమైందా ఇప్పుడు ఇది? హలో 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 హలో. Yes, sir. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ యూజ్ చేసి నాకు 99ని 36ని యాడ్ చేయాలంటే యాడ్ చేస్తే ఎంత రిజల్ట్ వస్తుంది అని చెప్పాలి. 99 36 ఎలాగ ఫంక్షన్ని ఎలా రాస్తారు, ఇక్కడ ఎలా కాల్ చేస్తారు, వచ్చిన రిజల్ట్ని ఎలా స్టోర్ చేసుకుంటారు, ఎలాగ ప్రింట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఏమేమి రాస్తే నాకు అవుట్పుట్ వస్తుంది అనేది చూపించండి. మీరు 99 36 అవుట్పుట్ కాదు, 99ని 36ని ఫంక్షన్కి పాస్ చేసి దానికి వచ్చిన రిజల్ట్ని ప్రింట్ చేసేలాగా చూడాలి. ఎలా చేస్తారు, ఫంక్షన్ని యూజ్ చేసుకుని ఏం చేస్తారు అనేది చాట్లో పెట్టండి. ఇప్పుడే పెట్టాలి.